ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. చంద్రబాబు గారు ఎన్నికల్లో ఏమైతే హామీ ఇచ్చారో తల్లికి వందనం మా ఇద్దరు బిడ్డలకి పడినాయి. చాలా ఆనందంగా ఉంది. అలాగే గ్యాస్ డబ్బులు కూడా 2 కోట్లు మాకు పడినాయి. ఆనందంగా సంతోషంగా ఉంది. ఏదైతే హామీ ఇచ్చారో ఇచ్చిన మాట నెరవేర్చారు. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞత వందనాలు. పాలాభిషేకం మా కోటకాడ జరిగింది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మరి ఏం హామీలు ఇచ్చారో ఆ హామీలు మరి ఇచ్చిన మాట ప్రకారంగా నెరవేర్చుకుని తల్లికి వందనం మరి అన్న ప్రకారంగానే ఇద్దరు బిడ్డలకి పడినవి. అలాగనే గ్యాస్ డబ్బులు కూడా పడినవి. అలాగే ఇచ్చిన ప్రతిదీ నెరవేరుస్తానని ఇచ్చిన మాట ప్రకారంగా ఆయన నిలబడినందుకు ఈ రోజు ఇక్కడ పాలాభిషేకం జరిగింది. అందరూ కలిసి కోట దగ్గర మరి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం జరిగింది. కోట దగ్గర మహిళలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే నరేంద్ర మోడీ గారికి అభినందనలు తెలియజేసి పాలాభిషేకం చేయాలనే ఉద్దేశంతో మమ్మల్ని అందరినీ ఇక్కడ పిలవటం జరిగింది. దానికి కారణం ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చారో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు తల్లి అందరం పేరుతో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 వేసి చొప్పున వేస్తానని ఆ రోజుని మాట ఇవ్వటం జరిగింది. ఆ మాట ప్రకారంగా రాష్ట్రం ఎన్ని ఇబ్బందులు ఉన్నా, కష్టాల్లో ఉన్నా అనుకున్న ప్రకారం వాగ్దానాన్ని నెరవేర్చిన భాగంలో ఈ రోజు 4 పిల్లలు ఉంటే 4కి 4 15, 2 ఉంటే 2కి, 3 ఉంటే 3కి వేయటం జరిగింది. దాంట్లో భాగంగా ఇవాళ మహిళలందరూ పెద్ద ఎత్తున వచ్చి కోటకాడ పాలాభిషేకం చేసి ఆయనకి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేయటం జరిగింది. అలాగే గత ప్రభుత్వం అన్ని రకాలుగా సర్వనాశనం చేసి ఈ రాష్ట్రాన్ని 20 సంవత్సరాలు వెనక్కింటేయడం జరిగింది. అయినప్పటికీ చంద్రబాబు నాయుడు గారిని నమ్మి, పవన్ కళ్యాణ్ నమ్మి ఈ రోజు రాష్ట్రాన్ని అత్యధిక మెజారిటీతో గెలిపించడం జరిగింది. దాంట్లో భాగంగా ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పెట్టి, అదేవిధంగా సంక్షేమ పథకాలు అభివృద్ధి సంపాదనలో వెళ్ళేలాగా ఎన్ని ఇబ్బందులున్నా, కష్టాలున్నా ఏదైతే హామీలు ఇచ్చారో అవి నెరవేర్చడం కోసం ఆహర్నిశలో పనిచేస్తున్న నాయకులిద్దరికీ కూడా మేము కూడా అభినందనలు తెలియజేస్తున్నాం.